సితారకు స్వాగతం. జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్లో రాగసుధాగా, అలాగే మళ్ళీ సీరియల్లో రూపగా నటిస్తున్న గౌరీరాజ్ గురించి, తన రియల్ లైఫ్ గురించి తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. గౌరీరాజ్ జనవరి 1వ తేదీన జన్మించారు. ఈమెకు ఒక అక్కయ్య ఉన్నారు. చిన్నతనం నుండే డాన్స్ పట్ల, నటన పట్ల ఆసక్తి గల గౌరీరాజ్ చదువు పూర్తవగానే యాక్టింగ్ కెరీర్ను ప్రారంభించారు. మొట్టమొదటగా ఆడది ఆధారం అనే ఈటీవీ సీరియల్లో శర్వాణి క్యారెక్టర్లో నటించారు. ఈ సీరియల్లో ఈమె పోలీస్ ఆఫీసర్గా తన నటనతో, అందంతో, అభినయంతో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నారు. ఆ తరువాత మనసు మమత సీరియల్లో హరితేజకు చెల్లెలుగా పద్మ అనే క్యారెక్టర్లో నటించారు. ఆ తర్వాత స్టార్మాలో ప్రసారమైన సీతామహాలక్ష్మి సీరియల్లో పట్టే అనే క్యారెక్టర్లో నటించారు. ఇంకా జీ తెలుగులో గృహప్రవేశం సీరియల్లో భాగ్యమ్మగా నటించారు. అలాగే నిన్నే పెళ్లాడతా సీరియల్లో కనకం అనే క్యారెక్టర్లో కూడా నటించారు. రుద్రమదేవి సీరియల్లో తిరుమల దేవిగా, అలాగే లక్ష్మీ కళ్యాణం సీరియల్లో భానుమతిగా కూడా గౌరీరాజ్ నటించారు. అలాగే కథలో రాజకుమారి, రోజా, మట్టిగాజులు ఇంకా తదితర సీరియల్స్లో గౌరీరాజ్ నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ప్రేమ ఎంత మధురం సీరియల్లో రాగసుధ అనే క్యారెక్టర్లో నటిస్తున్నారు. అలాగే మళ్ళీ సీరియల్లో రూపాగా కూడా నటిస్తున్నారు. గౌరీరాజ్ కు హైదరాబాద్ సిటీ పోలీస్ అయిన రాజశేఖర్తో 2018వ సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీన వివాహం జరిగింది. మొట్టమొదటగా డెబ్యూట్ అయిన ఆడది ఆధారం సీరియల్ నుండి ప్రస్తుతం మళ్ళీ ప్రేమ ఎంత మధురం సీరియల్స్ వరకు తెలుగు ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంటున్నారు గౌరీరాజ్. నటి గౌరీరాజ్ ఇలాగే ఫ్యూచర్ లో ఇంకా మంచి మంచి సీరియల్స్ లో నటించి మునుముందుకు సాగిపోవాలని కోరుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.